నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటాం. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాధితులకు ధైర్యం చెప్పి అండగా నిలుస్తామని భరోసా. వామన్ నగర్లో ఘనంగా సాగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమం. అంగరంగ వైభవంగా శ్రీ రేణుకామాత ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపిన వేద పండితులు. రాజశ్యామల మహాయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. తలమడుగు మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబీకులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అకాల వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలుస్తామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని పూనాగూడ, మందగూడ, కప్పర్దేవి, ఉమ్రి, పల్సితాండా గ్రామాలలో ఇటీవల కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ధ్వంసమైన ఇండ్లను ఆయన పరిశీలించారు. ఆయా గ్రామాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన వారు ధైర్యంగా ఉండాలని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అనిల్ అన్న యువ సైన్యం సొసైటీ ఆధ్వర్యంలో తాడిపత్రిలను పంపిణీ చేశారు. దాదాపు 30 కుటుంబాలకు తాత్కాలిక నివాసం కోసం తాడిపత్రిలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, తోట వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, తుడుందెబ్బ యువజన సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్, జనక్ పటేల్, అబ్దుల్లా, మాధవరావు, రాంబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అకాల వర్షాలతో గిరిజన గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి పక్కా ఇండ్లు నిర్మించాలని పేర్కొన్నారు. అయితే మా అనిల్ అన్న యువసేన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము కూడా ఇక్కడ పాల్గొనడం, వారికి తోచినటువంటి సాయాన్ని ఈరోజు తాడిపత్రులను అందించడం, దాంతోపాటు ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి గ్రామాలు ఏదైతే బోధ్ నియోజకవర్గంలోని చాలా మారుమూల గ్రామాల్లో అయినటువంటి చాలా గ్రామాలు ఇలాంటి పూల గుడిసెలు, కూన పెంకలు ఇవన్నీ అన్ని రేకులతోనే ఉంటాయి. కాబట్టి ముందు ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే పక్కన ఒక వైర్తో పాటు కమ్మ మొత్తం ఒక ఇల్లు మీద పడిపోయింది. ప్రమాదం తప్పిపోయింది. లేకుంటే కరెంట్కి ఆ రోజు అప్పుడే కరెంటు పోయింది కాబట్టి మంచిది. లేకుంటే కరెంట్ ఉంటే మాత్రం ఆ కుటుంబంలో ఉన్నటువంటి చాలామంది ఈరోజు మనం ఘోరమైనటువంటి విషాదాన్ని మనం చూసేటోళ్ళం. కాబట్టి ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే ఇప్పుడు ఏదైతే సీజన్లో ఖచ్చితంగా ఇక్కడే ఇలాంటి గ్రామాలు చాలా గ్రామాలకు ఏదైతే ఇండ్లను పూర్తిగా మంజూరు చేసి వాళ్ళకు పక్కా ఇల్లు మంజూరు చేసి, ఎందుకంటే ఇస్తే పక్క మన అందరినీ ఇల్లు కట్టియచ్చు. ఎందుకంటే చాలా బీద గిరిజనులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ రాబోయే రోజుల్లో మా వంతు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను కూడా కష్టపడి వాళ్ళకి తెచ్చినటువంటి సాయాన్ని అందిస్తూ రాబోయే రోజులలో ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఇండ్లను మీకు తప్పకుండా ఈ ఊరికి అందించి న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా అధైర్యపడకండి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు గాలి దుమారం అది ఏమన్నా మనం వచ్చేది కావు, అకాలంగా వచ్చేది. కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల వస్తాయి. కాబట్టి మీరు కూడా దాన్ని ఎలాంటి భయపడకుండా ధైర్యంగా ఉండండి. జిల్లా కేంద్రంలోని సాయినగర్లో గల శ్రీ రేణుకామాత ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం శ్రీ జమదగ్ని మహర్షి రేణుకామాత కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరపగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
పట్టణంలోని శ్రీ రేణుకామాత ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. స్థానిక సాయినగర్ కాలనీలో గల అమ్మవారి ఆలయ 14వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం శ్రీ జమదగ్ని మహర్షి రేణుకామాత కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని జరిపించారు. ఉదయం నుండే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, ఋత్విక వరణం, పంచగవ్య ప్రాశానం, అభిషేకం తదితర పూజాది క్రతువులను జరిపారు. శాంతమనా వాజపేయ పౌండరీక శతక్రతు పుష్పదంత సార్వభౌమ సుప్రదీక కృష్ణదిగ్ధందిదే ఇక్షువంశో ఇక్ష్వాకువంశోద్భవాయ సాక్షాత్ నారాయణ స్వరూప. అనంతరం వేద పండితులు ఫనతుల ప్రవీణ్ శర్మ బృందం ఆధ్వర్యంలో మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి హాజరైన భక్తులకు మహాప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నెమలికొండ బాలుశర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కంఠే బద్నామి సుభగే సహజీవ శరదాం శతం అని సాధారణంగా మన పెళ్లిలో వినేటువంటి మంత్రం. శ్రియో మేకామ సమృద్ధ్యత తూష్ణీం చతుర్థం. పట్టణంలోని ప్రగతి విద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాజశ్యామల మహాయాగం భక్తి ప్రపత్తుల నడుమ కొనసాగుతోంది. ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ యాగ క్రతువులో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. లోక కళ్యాణార్థం పట్టణంలోని ప్రగతి విద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాజశ్యామల మహాయాగం వైభవంగా కొనసాగుతోంది. నరసింహస్వామి యోగీశ్వర పీఠంలో యాగక్రతువు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరుగుతోంది. 2వ రోజైన ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ యాగంలో పాల్గొన్నారు. పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు జరిపి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. రాజశ్యామల మహాయాగ విశిష్టతను పండితులు వివరించారు. ఆదివారం ఉదయం గణపతి పూజ, కర్మణః పుణ్యాహ వచనము, సుదర్శన రాజ శ్యామల మంత్ర అనుష్ఠానము, శతచండీ పారాయణ, సుదర్శన హోమం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. ప్రగతి విద్యాలయం అధినేత వకులాభరణం ఆదినాథ్, వేదవ్యాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాజశ్యామలా మహాదేవతా సంపూర్ణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం రాజశ్యామల మహాయాగాన్ని జరపడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. అందరిలో కొంత మంచి మార్పు కూడా జరగాలని గొప్ప ఆలోచనతో 3 రోజుల పాటు ఈ యొక్క రాజశ్యామల యాగం చేస్తూ ఆదినాథ్ గారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులంతా ఈ యొక్క యాగంలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఈ యొక్క యాగంలో పాల్గొనేటటువంటి అవకాశం మాకు ఇవ్వడం, ఈ సందర్భంగా రాజశ్యామలాదేవిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆదిలాబాద్ ప్రజలంతా బాగుండే విధంగా ఆశీర్వదించాలని, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ యొక్క తల్లి ఆశీర్వాదం ఉండాలని ప్రతి సంవత్సరం ఇటువంటి యాగాలు చేస్తూ ఆధ్యాత్మిక ఒక ఆలోచనతోని నలుగురికి మంచి జరగాలన్న ఈ తపన ఏదైతే ఆదినాథ్ గారికి ఉన్నదో దాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ
తాంసీ మండలం మత్తడివాగు ప్రాజెక్టులోకి దూకి పిప్పలకోటి గ్రామానికి చెందిన నిఖిల్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఇంటి నుండి బయటకు వెళ్లిన నిఖిల్ తిరిగి రాలేదు. ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాంసీ మండలం మత్తడివాగు ప్రాజెక్టులోకి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన యువకుడు ప్రాజెక్టులో విగత జీవిగా కనిపించాడు. పోలీసులు, మృతుడి సంబంధీకులు తెలిపిన వివరాల ప్రకారం భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన తోన్పు నిఖిల్ శనివారం ఉదయం ఎప్పటిలాగే ఇంటి నుండి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు బైపోలార్ డిజార్డర్ అంటూ ఆయన వాట్సాప్ స్టేటస్లను పెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర కూడా పడిన నీళ్ళు మత్తడివాగు ప్రాజెక్టు వద్ద చెప్పులు, సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం కనిపించడంతో అవి నిఖిల్వని నిర్ధారించి ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ శివరాం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. చేతికంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే గత 2-3 నెలల కాలంలోనే పిప్పల్కోటి గ్రామానికి చెందిన వ్యక్తులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేస్తోంది. నీళ్ళు ఎక్కలేవు, గేటు దగ్గర కొద్దిగా ఉన్నాయి కానీ ఆయన తక్కనే ఉన్నాయి నీళ్ళు. అది ఏమర్థం కాదు. పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఆదివారం గాండ్ల సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సంఘం రాష్ట్ర నేతలు సమావేశంలో పాల్గొనగా జిల్లా కమిటీ సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సంఘం బలోపేతానికి తమ వంతుగా కృషి చేస్తామని నేతలు పేర్కొన్నారు. గాండ్ల సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, ఆదిలాబాద్ జిల్లా కమిటీకి ఎల్లవేళలా అండగా ఉంటామని సంఘం రాష్ట్ర కమిటీ బాధ్యులు భరోసా కల్పించారు. ఎటువంటి సమస్యలు తలెత్తినా వాటి పరిష్కారానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఆదివారం గాండ్ల సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిన్నంవార్ రాజేశ్వర్, తమ్మలవార్ చందు అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలంగాణ గాండ్ల తేలుకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమనగంటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లం శ్రీహరి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జక్కం సంపత్, లీగల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ బొల్లం వీరసుందరం, కమిటీ మెంబర్ బొల్లం శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాని తర్వాత మేము వేరే దానికి దృష్టి పెట్టకుండా మరి గాండ్ల సంఘం టెంపుల్ కమిటీ, యూత్ కమిటీ ఈరోజు రాష్ట్ర ఈ సందర్భంగా జిల్లా సంఘం బాధ్యులు, కుల పెద్దలు, బంధువులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి తమ వంతుగా సాయశక్తులా కృషి చేస్తామని రాష్ట్ర నేతలు తెలిపారు. గాండ్ల సంఘం బలోపేతం కావడమే లక్ష్యమని పేర్కొన్నారు. అంటే దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క అమలు చేసినటువంటి దాన్ని ఎవరికి హక్కు లేదు. కూర్చోడానికి నువ్వు రాజు రావచ్చు, డెస్సెండెన్స్ ఇవ్వచ్చు, చంపచ్చు, కానీ కూర్చోడానికి నీకు హక్కు లేదు అని ఆయన రాజు రాష్ట్రం జరుగుతుంది. తాంసీ మండలం వామన్ నగర్ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను శాల్వా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాలలో కనీస వసతుల కల్పన, అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసీ మండలం వామన్ నగర్ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు సద్గురు నారాయణ బాబా సంస్థాన్ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సామ నాగిరెడ్డి, మొట్టె కిరణ్ కుమార్, తోట వెంకటేష్, గూగిళ్ల పొచ్చన్న, కేదారేశ్వర్ రెడ్డి, శంకర్, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. ప్రముఖ పురుగు మందుల కంపెనీ BASF అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన సరికొత్త ఉత్పాదన ఎఫికాన్ను స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం కీటకాల నియంత్రణలో ఎఫికాన్ పోషించే పాత్రను వివరించి రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ ఉత్పత్తులలో ప్రఖ్యాతిగాంచిన జర్మనీకి చెందిన ప్రముఖ పురుగు మందుల కంపెనీ BASF అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన సరికొత్త ఉత్పాదన ఎఫికాన్ను పట్టణంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎఫికాన్ మందును ఆవిష్కరించి పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టెరిటరీ మేనేజర్ నిఖిల్, బిజినెస్ యూనిట్ లీడ్ మేనేజర్ రమేష్ బాబు, రీజనల్ మేనేజర్ శైలేందు, డీలర్లు విలాస్ రెడ్డి, రాజేశ్వర్, దీక్షిత్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు మంచి వ్యాపారం చేయాలి, ఎందుకంటే మన కోవిడ్ వచ్చినప్పుడు చాలా ఈ సందర్భంగా యూనిట్ లీడ్ మేనేజర్ రమేష్ బాబు మాట్లాడుతూ BASF దాదాపు 150 ఏండ్ల నుండి వ్యవసాయ ఉత్పత్తులను అందిస్తోందని అన్నారు. ప్రస్తుతం నూతన సాంకేతికతతో ఎఫికాన్ విడుదలైందని అన్నారు. పత్తి, మిరప, వంగ, టమాటా, కీరాదోస పంటలను ఆశించే కీటకాలను నియంత్రించడంలో ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. రైతు ఒక్కసారి పిచికారీ చేస్తే సుదీర్ఘ కాలం పాటు మొక్కకు రక్షణ ఇస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్రానికంటే ముందే 1942లోనే బ్యారిస్టర్ చక్రం మార్పుతో రావడం జరిగింది. దాని తర్వాత చాలా మాలిక్యూల్ స్టాక్ ఎక్స్ట్రా, ఇంటర్పిడ్, సెఫినా, క్యాప్రియో టాపు ఇలాంటి మాలిక్యూల్స్ ఇచ్చుకుంటూ వచ్చింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా BASF కూడా కొత్త మాలిక్యూల్స్ తేవడం జరిగింది. అలా చూసుకుంటే ఇండియాలో 6 రీసెర్చ్ స్టేషన్లు ఉన్నాయి. పూణే, బాంబే, ఇండోర్, మనకి విజయవాడ దగ్గర మానికొండని, అలాగే బెంగళూరు, అన్ని చోట్ల కూడా రీసెర్చ్ లేకుండా సైంటిస్టులు పనిచేయకుండా ఏ మాలిక్యూల్స్ తీసుకురారు. కాబట్టి మీరందరూ కూడా BASFకి అటాచ్మెంట్గా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ఒకసారి పెద్దగా తప్పట్లు. సో BASF లాంటి జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శనివారం సాయంత్రం అవంతి కూచిపూడి నృత్యోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆసక్తి కలిగిన కళల్లో నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శనివారం సాయంత్రం నిర్వహించిన అవంతి కూచిపూడి నృత్యోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా పలువురు బాలికలు, చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమ అతిథులను సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శిబిరంలో పాల్గొన్న విద్యార్థినులకు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. కార్యక్రమంలో గండ్ర సంతోష్, శిక్షకురాలు అవంతి, నాయకులు నగేష్, ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్, శివ, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. దయచేసి పెద్దలందరూ కలిసి కోడి బి సహన్య
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆసక్తిని గుర్తించి వారికి కళల్లో శిక్షణ అందించడం పట్ల అభినందనలు తెలిపారు. పట్టుదలతో నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నతంగా ఎదగాలని, తద్వారా జిల్లా కీర్తిని మరింత ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. నృత్య కళలను ప్రోత్సహించే దిశగా తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఆ కళా నైపుణ్యంగా గుర్తించి ఏ కళల పట్ల వారికి ఒక అభిరుచి ఉన్నదో ఆ అభిరుచి వైపు మనం తీసుకెళ్ళగలిగితే, వాళ్ళని ప్రోత్సహించగలిగితే వాళ్ళ జీవితంలో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నత శిఖరాలను వాళ్ళు చేరుకునే అవకాశం ఉంటుంది. నేను మనస్ఫూర్తిగా అవంతికను, అదేవిధంగా అవంతిక పేరెంట్స్ అయినటువంటి గండ్ర సంతోష్ వాళ్ళ శ్రీమతిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నా కూతురుకు వచ్చినటువంటి యొక్క కళని మిగతా ఆదిలాబాద్ పిల్లలకందరికీ కూడా పంచాలన్న ఒక గొప్ప ఆలోచన ఏదైతే వచ్చిందో దానికి నిజంగా కూడా నాకు గొప్ప సంతోషంగా ఉన్నది. ఇదొక గొప్ప కార్యక్రమం. ఇంకొక విషయం, ఎవరైతే ఇటువంటి కళల పట్ల ప్రేమతో మక్కువతో ఈ యొక్క నైపుణ్యతను నేర్చుకుంటారో జరిగినటువంటి సర్వేలు చెబుతున్నాయి, దానిలో 99% వాళ్ళ జీవితాలలో అన్ని సక్సెస్లు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. తాంసీ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తాంసీ మండల కేంద్రంలో హనుమాన్ దీక్షాదారుల ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది. జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి. భక్తి గీతాలకు అనుగుణంగా దీక్షాదారులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు జరపగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులను చేతబట్టుకొని పల్లకీకి పూజలు చేశారు. స్థానిక హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర గ్రామంలోని సంకటమోచన హనుమాన్ ఆలయం, సాయిబాబా ఆలయం, శివాలయం, రామేశ్వరాలయాల గుండా సాగింది. కార్యక్రమంలో జీవన్ రెడ్డి, రంగారి కృష్ణ, కిషన్, రాహుల్ రెడ్డి, ప్రశాంత్, మాధవ్, సాయి, తేజ, ఉదయ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఓ నిరుపేద కుటుంబానికి యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. బేలా మండలం సోన్కాస్ గ్రామానికి చెందిన లెన్గురే శ్రీరామ్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. విషయం తెలుసుకున్న రూపేష్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని భావించి ఆర్థిక సహాయం అందజేశారు. మరింతమంది మానవతావాదులు ముందుకు వచ్చి బాధితులకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు అవినాష్, విపిన్, శంకర్, రాజు, బాపురావు, నవీన్, రాజారాం, దత్తా, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఓ బార్ వద్ద వ్యక్తిపై 4 ఆగంతకులు దాడి చేసి నగదు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బేలా మండలానికి చెందిన మేస్రం కైలాస్ పట్టణంలోని ఓ బార్కి వెళ్ళాడు. అతడి వద్ద డబ్బులు ఉన్న విషయాన్ని గ్రహించిన కొందరు దుండగులు ఆయన బార్ నుండి బయటకు రాగానే దాడికి పాల్పడ్డారు. కైలాస్ వద్ద ఉన్న 10,000 రూపాయల నగదును లాక్కొని పరారయ్యారు. దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు 2 టౌన్ సీఐ అశోక్ తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులతో జనాలకు ఇబ్బంది తప్పలేదు. తలమడుగు, తాంసీ మండలాల్లోని పలు గ్రామాల్లోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కోడద్ గ్రామ శివారులో గాలి దుమారానికి భారీ చెట్లు నేల కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాల రాకపోకలను మళ్లించారు. భారీ వృక్షాలను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అటు తాంసీ మండలంలోనూ గాలివానతో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన దాసరి రవి కాలేయ వ్యాధితో బాధపడుతుండడంతో
మాల సంక్షేమ సంఘం మండల శాఖ సభ్యులు బాధితుడికి అండగా నిలిచారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరి రవి వైద్య ఖర్చుల నిమిత్తం దాతల సహాయంతో 45,050 రూపాయలను సేకరించి బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో మండల మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు గురుంటి క్రాంతికుమార్, ఎంఆర్ఓ విశ్వంబర్, అల్లూరి భూమన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకాల వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటాం. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాధితులకు ధైర్యం చెప్పి అండగా నిలుస్తామని భరోసా. వామన్ నగర్లో ఘనంగా సాగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమం. అంగరంగ వైభవంగా శ్రీ రేణుకామాత ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపిన వేద పండితులు. రాజశ్యామల మహాయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.